దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశస్తమైన దేవుని నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈరోజు దేవుని ధ్యాన వాక్యము మన కొరకు దేవుడు కలిగి ఉన్న పరిపూర్ణమైన ప్రణాళిక గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మన కొరకు మనము పరిశుద్ధతతో చేయవలసిన మంచి పనుల నిమిత్తము దేవుడు పరిపూర్ణమైన ప్రణాళికను కలిగి ఉన్నాడని పరిశుద్ధ పౌలు గారు సంఘాలకు తెలియపరుచుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని ప్రణాళికలో మనము సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారము అని పౌలు గారు ప్రత్యేకంగా ఎఫెసీ సంఘానికి పత్రిక ద్వారా తెలుపుచున్నాడు. మనం ప్రత్యేకముగా సృష్టింపబడిన వారము అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక జీవితాలతో మనం ఏమి చేయాలో దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నప్పుడే దేవుడు యోచించినట్లు, ఏర్పాటు చేసుకున్నట్లు నేటి ధ్యానవాక్యము సూచిస్తుంది. అంతే కదా ప్రియ దేవుని బిడ్డలారా, వాటి యందు మనము నడుచుకొనవలనని సత్క్రియల యందు, ఆ సత్క్రియల యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి ఈ సత్క్రియలు మన కొరకై, మనము చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. ప్రభువారు ఏర్పాటు చేసుకున్నటువంటి సత్క్రియలను మనం చేసి మనము దేవుని బిడ్డలముగా మెలగాలి. అది దీని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రణాళికను మనము ప్రతిరోజు కనుగొనాలి. ఆ ప్రణాళిక, దానిని అనుసరించుట మనకు శ్రేయస్కరము, మనకు అవసరము. మనము దేవుని బిడ్డలముగా ఉండాలంటే అది పాటించటం అత్యంత అవసరము. దేవునికి వినయ విధేయతలతో జీవించుచున్నాము అని ఎడతెగక ప్రార్థనలు చేస్తుండాలి. ముందర ప్రార్థన చాలా గొప్పది కదా. మనం ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? శుద్ధ హృదయముతో చేయాలి, విసుగు లేకుండా చెయ్యాలి, ఎడతెగక చెయ్యాలి ప్రార్థన. నిత్య ప్రార్థన. మనము దేవుని మార్గము నుండి తప్పిపోము కూడా. తప్పిపోవాలని ఆలోచించి ఏర్పాటు చేసే అపవాది కూడా మన దగ్గరికి రాలేడు. ఆ నిత్య ప్రార్థనే మనకి కాపుదల అనుగ్రహిస్తుంది, కాపుదల చేస్తుంటుంది. దేవునికి మనము వినయ విధేయతలు గలవారమై జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకై ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞలను, కట్టడలను మనం అనుసరించాలి.
దేవుని ప్రణాళిక కంటే ఇంకా గొప్ప ప్రణాళిక అసలు లేదిక. ఆ ప్రణాళికలో మనం ఉండాలి, ఆ ప్రణాళికను మనము ఆచరించాలి, ఆ ప్రణాళికను, దేవుని ప్రణాళికను మనము నమ్మాలి, విశ్వసించాలి. అంతకంటే గొప్ప ప్రణాళిక లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రణాళికనే అనుసరించాలి. దేవుని ప్రణాళికను కానీ మనం అనుసరించిన ఎడల అనేక మంది మొదట్లో కొద్దిగా ఉన్నను చివరిలో ఎంతో గొప్పవారుగా మనము తీర్చిదిద్దబడతాము. యోసేపును చూడండి, మొదట్లో ఎంతో చిన్న జీవితం నుండి మొదలై చివరిలో అదే రాజ్యానికి అధిపతి అయ్యాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. వినయ విధేయతలు మనము ఆ ప్రణాళికను అనుసరించి మనము జీవిస్తూ భయభక్తులు కలిగి మనం ఉంటే యోసేపులాగా అదే రాజ్యానికి మనం అధిపతులు అవుతాము, ఆ రాజ్యానికి మనం వారసులం అవుతాము. ఆ రాజ్యం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము. పరలోకానికి సన్నిహితులం అవుతాము. పరలోక రాజ్యానికి మనము మార్గము మనకి కనబడుతుంది. ప్రార్థనే పరలోకానికి మార్గము, విశ్వాసమే పరలోకానికి మార్గము. విశ్వాసము కలిగి ప్రార్థన యందు కానీ మనం పట్టుదల కలిగాని ఉంటే పరలోక రాజ్యానికి మనము మార్గము కనుగొంటాము. మనము ఏర్పాటు చేసుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దేవునిని సన్నిహితంగా ఎరుగుటయే గొప్ప ఎదుగుదలకు కారణము. యోసేపు గారు అంత ఎదుగుదల ఎందుకు వచ్చిందంటే ఆయన దేవునికి సన్నిహితుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, వినయ విధేయతలు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. అందుకే ఆయన మొదట్లో కొద్దిగా ఉన్నను చివరిలో ఒక రాజ్యానికి ప్రధాని అయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఉందురు అని దానియేలు ప్రవక్త ఆయన రాసిన గ్రంథములో 11వ అధ్యాయం 3వ వచనములో వివరించబడి ఉన్నది. దేవుని ఎరిగిన వాళ్ళు బలము కలిగి ఉంటారు, ఆత్మీయత శక్తి కలిగి ఉంటారు. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మీయ శక్తితో మనము ఎదుగుచు ప్రార్థన యందు పట్టుదల కలిగి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయనా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకుంటూ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమనియు, మేము వాక్యానుసారంగా జీవించే భాగ్యము మాకు కలిగి అందులో నుంచి తప్పుకోకుండా తండ్రి నీ యందు భయభక్తులతో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డకు తండ్రి నీ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ తండ్రి నీ బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.